హలో ఫ్రెండ్స్, నేను ముందు వీడియోలో ఒక ప్లేస్కి వెళ్తున్నామని చెప్పిన కదా. ఆ ప్లేస్ ఏంటంటే మా వదిన వాళ్ళ తోట అనమాట. చాలా చెట్లు ఉన్నాయి, చాలా మంచిగా అనిపించింది. మొత్తం తోట అంతా గ్రీనరీ ఉంది. ఇట్లా గ్రీనరీ చూసిన, ఫ్లవర్స్ చూసిన మైండ్ అంతా ఒక రకంగా పీస్ఫుల్ ఉంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం. మా వదిన వాళ్ళు కూరగాయలు ఇవన్నీ ఆర్గానిక్గా పండిస్తున్నారనమాట. ఎంతైనా మనం పండించుకున్నవి మనం కర్రీ చేసుకున్న తిన్నా మనసుకి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అసలు వేరే లెవెల్ హ్యాపీనెస్ అనమాట అదైతే. ఇక్కడ బనానాస్ మక్కలేదు, ఇంకా నేను చూపిస్తున్నాను. ఇది కొత్తిమీర నారంట. అక్కడి వరకు మునగకాయలు అయితే అయిపోయినాయి అంట, మొన్నటి వరకు కాసినాయి. ఇది బనానా స్టెమ్ వాటర్ వాళ్ళు తాగేసిరంట, అది వర్షంకి మళ్ళీ నిండిందనమాట. ఇది మిర్చి చెట్లు ఇవన్నీ. ఇది డేట్స్, ఖర్జూరా. ఇవన్నీ కూడా మిర్చి. పపాయాస్ మక్కినాయి చాలా వరకు. ఇది ఉల్లినారంట. పాలకూర, ఇవి బెండకాయ చెట్లు. చాలా వరకు కూరగాయల చెట్లు అన్నీ ఉన్నాయి మొత్తం. ఇది గోంగూర, అక్కడ కూడా బెండకాయ చెట్లు ఉన్నాయి. వ్యూ అయితే చాలా బాగుంది, మైండ్ అంతా పీస్ఫుల్ ఉండే, చాలా మంచిగా అనిపించింది కొంచెం సేపు ఉన్నాం కానీ. వంకాయ చెట్లు, ఇది మెంతం నారంట. మల్బెరీ ఇంకా స్టార్ట్ కాలేదంట కాయడం. ఇది అంజీర్. ఇది చిక్కుడుకాయ చెట్లు. తీగకి సంబంధించినవన్నీ మొత్తం గోడలకి పారించారనమాట. ఇది ఏం చెట్టు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. బీరకాయ, సోరకాయ, కాకరకాయ ఇవన్నీ చెట్లు పారిచ్చారనమాట. చాలా మంచిగా అనిపించింది. మేమైతే చూద్దామని పోయినాం, ఏమేమి చేసినాము, ఫస్ట్ అప్పుడు ఏం తీసుకున్నామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి.